నేను కాలేజీకి పోయే రోజుల్లో, అంటే బీటెక్ కాలేజీకి పోయే రోజుల్లో మాకు ఒక హెచ్ఓడి ఉండేవాడండి. అతని పేరు విజయ్ కుమార్. హీస్ ఫ్రమ్ కర్ణాటక. ఒక ఆ హెచ్ఓడి కింద ఇంకొక హెచ్ఓడి ఉండేవాడు. వాడు డిప్యూటీ హెచ్ఓడి అనుకోండి, సుబ్బారెడ్డి అని మా ప్రాంతం వాడే. ఫస్ట్ ఇయర్లో బీటెక్ జాయిన్ అయినప్పుడు, అప్పుడే ఇంటర్మీడియట్ అయ్యి సరదాగా బీటెక్ జాయిన్ అయ్యి, మా కాలేజీలో జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు నాట్ అలౌడ్. ఖచ్చితంగా మెడలో ఐడి కార్డ్ వేసుకొని తిరగాలి. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాము. చాలా హ్యాపీ సోల్గా జీన్స్ ప్యాంట్ వేసుకొని తిరిగేవాడు, పైన షర్ట్ వేసుకొని తిరిగేవాడు. అప్పుడప్పుడు ఐడి కార్డు ఉండేది కాదు. దానికి ఐడి కార్డు లేకపోతే 100-200 ఫైన్ వేసేవాళ్ళు. జీన్స్ ప్యాంట్ వేసుకుంటే తిట్టేవాళ్ళు లేదా ఫైన్ వేసేవాళ్ళు. చాలాసార్లు చెప్పినా కూడా నేను జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చేవాడిని కాలేజ్కి. అండ్ మా కాలేజ్లో మొబైల్ ఫోన్స్ చాలా స్ట్రిక్ట్గా అవాయిడ్ చేసేవాళ్ళు. మొబైల్ ఫోన్ అనేది విద్యార్థి దగ్గర ఉండకూడదు అనేది కాలేజీ యొక్క ప్రిన్సిపల్. ఎక్కడన్నా కాలేజెస్లో 1000-2000 ఫైన్ వేస్తారు. మా ఇంజనీరింగ్ కాలేజీలో వేస్తే 40,000, 50,000, ₹1,00,000 వేస్తారు. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్. ఆ హెచ్ఓడీల పేర్లు అవసరం లేదు, ఆ కాలేజీ పేరు అవసరం లేదు. నాకు ఫస్ట్ ఇయర్లో నా దగ్గర మొబైల్ ఫోన్ దొరికి, నేను మొబైల్ ఫోన్ క్యారీ చేశానని చెప్పి నా మొబైల్ ఫోన్ పట్టుకున్న తర్వాత ₹1,00,000 ఫైన్ వేశాడు మా కాలేజీ చైర్మన్. ₹1,00,000 ఫైన్ కట్టందే నేను ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ ఇవ్వను అని. అంటే నేను కట్టలేదు అనుకోండి, నేను చేయాల్సింది నేను చేశాను. అప్పట్లో నేను ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో అప్పట్లోనే మనం మాట్లాడాం. మనకు అప్పట్లో చట్టం తెలియకపోయినా కనీసం బేసిక్ కామన్ సెన్స్ అయితే ఉంది కదా. ₹1,00,000 నీకు కట్టే బదులు నేను వడ్డీకి తిప్పుకుంటాను, ఈ డిగ్రీ లేకపోతే నేను ఎక్కడో బయట బతుకుంటాను, నీకు ఎందుకు కట్టాలి ₹1,00,000 నేను అడగడము, పెద్ద వాదన, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ వీళ్ళందరితో వాదన పెట్టుకోవటం. ఈ కథ అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఐ విల్ టెల్ యూ ఎ స్టోరీ. నేను తప్పు చేశాను, నా తప్పుకు ఫైన్ వేశారు. ఇది నేను చేసిన చర్యకు ప్రతిచర్య. మధ్యలో ఒక డిప్యూటీ హెచ్ఓడి గాడు ఉండేవాడు. వాడి పేరు సుబ్బారెడ్డి అనుకోండి. ఇతని కింద ఇంకొక లెక్చరర్. వీళ్ళిద్దరూ ఎలా అంటే, వీళ్ళిద్దరికి అప్పటికే వాడికి ఒక 45 ఏళ్ల వయసు ఉంటుంది, ఆ డిప్యూటీ లెక్చరర్కి ఒక 40 ఏళ్ల వయసు ఉంటుంది. వాళ్ళిద్దరూ నన్ను పర్సనల్గా రూమ్లోకి పిలుచుకొని బండ బూతులు తిట్టి, నీ బతుక్కి నీకు జీన్స్ ప్యాంటా, కంట్రోల్లో ఉండలేవా, ఏంట్రా నీ ధైర్యం ఏంటి అంటే, నువ్వు ఇట్లా జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చి అందరినీ ఉవ్విళ్ళూరించి అంటే నువ్వు అందరికీ హీరో అని చెప్పుకోవాలనుకుంటున్నావా అని నన్ను, అంతా 18 ఏళ్ల వయసు అండి ఆ టైం. ఒక తెలియని ఒత్తిడికి, విపరీతమైన ఒత్తిడికి వీడొక్కడే తిట్టడం కాకుండా వాడి ఏజ్ గ్రూప్ లెక్చరర్స్ అందరినీ పిలిచి స్టాఫ్ రూమ్లో కూర్చోబెట్టి మరీ తిట్టేవాడు. తిట్టి వాడు నాకు చెప్పేవాడు, ఎలా నువ్వు ఫైనల్ ఇయర్ వరకు పాస్ అవుతావో చూస్తా, నీ అహంకారాన్ని దించుతా, నీ యాటిట్యూడ్ని దించుతా. కానీ ఆ రోజుల్లో ప్రతి ఇంటర్నల్స్లో ఫెయిల్ చేస్తున్నా కూడా ఎక్స్టర్నల్స్లో కష్టపడి నేను మంచి మార్కులు సాధించుకొని బీటెక్ 68%తో పాస్ అయ్యి బయటకు వచ్చా. కానీ వాడు చేసిన డ్యామేజ్ ఏంటంటే, బీటెక్ మీద ఇంట్రెస్ట్ కోల్పోయి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు అడుగు వేయటం, పెద్దగా ఐటీ రంగం మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం, నా లైఫ్లో ఒక 5-6 ఏళ్ల కెరియర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద పెట్టడం జరిగింది. అంటే విద్యా వ్యవస్థలో ఒక ఇష్యూని ఒక జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చిన ఒక ఇష్యూని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా అర్థం కాక, విద్యార్థిపై ద్వేషం పెంచుకొని, ఆ విద్యార్థిపై కక్ష పెంచుకొని, ఆ విద్యార్థి ఫ్యూచర్ని తొక్కేస్తానని డైరెక్ట్గా విద్యార్థికి చెప్పి ప్రతి ఎగ్జామ్స్లో వాడి చేతుల్లో ఉన్న ఎగ్జామ్స్లో ఫెయిల్ చేస్తూ పోవటం. కాలేజీలో ఉండే ఒక చిన్న లెక్చరరే ఇంత దారుణమైన పరిస్థితులకు ఒడిగట్టినప్పుడు ఇక దేశ పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు ఆలోచించాలి. నా కథను నేను మీకు ఎందుకు ఉదాహరించానంటే, ఈరోజు ఇండియాలో యువత అనుభవిస్తున్న సమస్య ఇదే. ఈ ముసలి 70 సంవత్సరాల నాయకులు, పండిపోయిన నాయకులు, కుటుంబాలను త్యాగాలు చేసిన నాయకులు, తమ పిల్లల్ని ఫారెన్లలో పెట్టి చదివిస్తున్న నాయకులు, దేశం కోసం బతుకుతున్నామని స్పీచ్ ఇచ్చి ఇంటికి పోయి కుల పిచ్చి సంఘ మీటింగ్లలో మన కులపోళ్ళు ఇవి చేయాలి అని మాట్లాడుతున్న నాయకులు. వీళ్ళు దేశ జనాభాను, దేశ భవిష్యత్తును డిసైడ్ చేస్తున్నారు. పుస్తకాల్లోనేమో మాది డెమోక్రసీ, మాది ఒక సెక్యులర్ కంట్రీ, మాది ఒక సావరెన్ కంట్రీ, we have rights, we have constitution which entrusts freedom of life, freedom of speech and freedom of equality. But in the reality, everything is confined within the limits of the political space.
ఎప్పుడు ఈ దేశ యువత బాగుపడుతుంది అని 75 సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్న యువతకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. నేను అనుభవించినప్పుడు బాధ, నా తోటి విద్యార్థులు ఎవరు నాతో నిలబడలేదు. నిలబడకపోగా కాలేజీకి వెళ్ళి ఆ లెక్చరర్తో బాగా మాట్లాడి ఇంటర్నల్స్ ఇంకో 2 మార్కులు ఎక్కువ పడితే చాలనుకున్నారు. ఆ 2 మార్కులు ఎక్కువ వేయించుకున్నాడు నాకన్నా తక్కువే సంపాదిస్తా ఉన్నాడు ఈరోజు. దిస్ ఈజ్ హౌ ఒక జనరేషన్ ఉండింది. ఈ దేశ వ్యవస్థలో తరతరాల నుంచి పక్కనోడు బాధపడితే దాని నుంచి లాభపడే భారతీయుడే ఉన్నాడు, కానీ దాని ద్వారా ఎదిరించే భారతీయుడిని మనం చాలా తక్కువగా చూస్తాం. అలా ఎదిరించిన వాళ్ళని మనం భగత్ సింగ్గా, సుభాష్ చంద్రబోస్గా, అబ్దుల్ కలాం, చంద్రశేఖర్ ఆజాద్గా ఇలా మనం కీర్తిస్తాం. ఇలాంటి వాళ్ళని మనం కీర్తిస్తున్న ఈ సమయంలో ఒక జనరేషన్ ముందుకొచ్చి ఒక మంత్రి ఇష్టం వచ్చినట్టు తన వ్యవస్థల్లో ఒక పెద్ద నీట్ అనే ఒక వ్యవస్థలో పైనుంచి కింద కరప్షన్ జరిగి నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యి ఈ దేశంలో 25 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు అని తెలిసిన తర్వాత కూడా రిజిగ్నేషన్ ఇవ్వకుండా, నేను ఎందుకు రిజిగ్నేషన్ ఇవ్వాలి, జరుగుతుంటాయి సహజం, ఇవన్నీ చిన్న చిన్న విషయాలని చెప్పినప్పుడు అది చిన్న విషయం కాదు, అది పెద్ద విషయం అని చెప్పడానికి ఈ దేశ యువ జనాభా మొత్తం ఏకమై ఆ వ్యక్తి ముందర నిలబడి ధర్నా చేసి అతన్ని దించారు. వీటిలో అసాంఘిక కార్యకలాపాలు జరిగి ఉండొచ్చు, అసాంఘిక శక్తులు యాడ్ అయి ఉండొచ్చు. వాటిని ఏరిపారేయాల్సిన అవసరం పోలీసులకు ఉంటుంది. వాటిని ఏరిపారేసే అవకాశం తీసుకొని పిల్లల్ని గన్నులతో కాల్చడం, పెల్లెట్ గన్స్తో కాల్చడం, లాఠీలతో కొట్టడం, అబ్బాయిలు అబ్యూజ్ చేయటం, ట్రాన్స్జెండర్లకు విలువ లేకుండా దారుణంగా మాట్లాడటం, చంపలు పగిలేటట్లు పోలీసులు డిఎస్పీలు చిన్న పిల్లల్ని కొట్టడం, ఇవన్నీ మనం చూసాం. అవన్నీ తట్టుకొని కూడా, అవన్నీ భరించి కూడా ఈ దేశ యువ రక్తం ఈ దేశ భవిష్యత్తు కోసం పోరాడింది. అసాంఘిక శక్తులున్నాయి, అరాచక శక్తులున్నాయి, దెన్ డూ అన్ ఇన్వెస్టిగేషన్. నేను ఒక వీడియో చేశానండి ఇన్స్టాగ్రామ్లో, మన కోసం అనే పేజ్ ఉంది, మన కోసం _2029 అని. దాంట్లో చేశానండి రీసెంట్ వీడియోస్లో. మోడీ గారి వీడియోస్ చూస్తే నాకు నార్మల్గా అనిపించట్లేదు. ఈజ్ నాట్ నార్మల్. అతను ఎందుకో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాడు యువతకు, ఈ దేశ జనాభాకు. దేశభక్తి, రాముని భక్తి ముసుగులో మరెంతో ఏదో జరగబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సీజేపీ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు, సీజేపీ లాంటి ప్రొటెస్టులు చేస్తున్న వాళ్ళు. ఈ సీజేపీ ప్రొటెస్ట్లలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఇండివిజువల్గా వాళ్ళ రాష్ట్రాలలో కేసులు బుక్ చేస్తున్నారు. ఆ రోజు పోస్టర్లు పట్టుకొని ఇన్స్టాగ్రామ్లో ఏదో వ్యూస్ వస్తాయనో, నరేంద్ర మోడీ గారిని గెద్ద దించాలనో, నరేంద్ర మోడీ గారి మెడలు వంచాలనో, ధర్మేంద్ర ప్రధాన్కి తెలియజేయాలనో, రకరకాల విధాలుగా రకరకాల రెసిస్టెన్స్ని చూపించిన వాళ్ళందరికీ ఈరోజు చుక్కలు చూపిస్తున్నారు. డివైడ్ అండ్ రూల్ బ్రిటిషోడు తేలేదండి, ఇది మన రక్తంలో ఉంది. మన యువత ఎవరెవరైతే ఇళ్ళకి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఆ రాష్ట్ర పోలీసులకు, ఢిల్లీ పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ పలానా వాళ్ళు వీడు ప్రధాని మోడీని ఇలాంటి చీప్గా పోస్టర్లు వేశారు. ప్రధాని మోడీ గారేమో ముక్కు దగ్గర వీడియో పెట్టుకొని భయంకరంగా వీడియో చేసి వదిలేరు. దాన్ని చూస్తే ఎవరికైనా నవ్వొస్తుంది. ఒక జనరేషన్ సరదాగా ఒక తాత వయస్సు వాళ్ళని వేసే చిన్న చిన్న ట్రోల్స్ని కూడా తీసుకోలేని స్టేజ్లో ఈ దేశ భవిష్యత్తు ఉంది. తాతగారు ఎలా అంటే అత్యంత స్ట్రిక్ట్ తాతగారు. ఈ తాతగారు మనవాళ్ళు వేసే జోకుల్ని తీసుకోలేరు. కానీ తాతగారు మన తప్పులు చేసే వాళ్ళందరినీ చుట్టూ పెట్టుకొని కూర్చుంటారు. నేను స్ట్రైట్గా యువతను ఒక మాట అడుగుతాను. ఈ దేశ భవిష్యత్తును నమ్ముతున్న ఈ ప్రజల్ని, మిమ్మల్ని కూడా, ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళని కూడా ఒక మాట అడుగుతాను. ఈజ్ ఇట్ ఓన్లీ ధర్మేంద్ర ప్రధాన్? రామ్మోహన్ నాయుడు ఫ్రమ్ టీడీపీ, హూ ఇస్ ఏవియేషన్ మినిస్టర్. 300 పై చిలుకు మంది ఎయిర్ క్రాఫ్ట్ గుజరాత్లో కూలిపోయింది. ఒక హాస్పిటల్ మీద ఒక ఫ్లైట్ క్రాష్ అయింది. ఈ రోజు వరకు ఆ ఫ్లైట్ ఎందుకు క్రాష్ అయిందో పబ్లిక్ డొమైన్లో ఇన్ఫర్మేషన్ లేదు. సరే, ఆ ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు ఏవియేషన్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవద్దు. కనీసం అక్కడికి పోయి ఏం జరుగుతుంది అనే పనులను కోఆర్డినేట్ చేయకపోగా అక్కడికి పోయి రీల్స్ చేసి మార్కెట్లోకి వదిలాడు. జనాలు నోటితో పుచుక్కను ఉమ్మినప్పుడు ఆ రీల్ డెలీట్ చేశారు. ఒక 300-400 మంది చనిపోయినప్పుడు ఏవియేషన్ మినిస్టర్ వెళ్ళి క్రాష్ సైట్లో రీల్ చేస్తాడా? అతన్ని ఆ క్యాబినెట్ మంత్రి పదవి నుంచి తొలగించి వేరే వాళ్ళకు బాధ్యత ఉన్న వాళ్ళకి ఇవ్వాలని తెలీదా? సరే, తెలియక చేశాడు. వెంటనే ఇండిగో క్రైసిస్ వచ్చింది కదా. ఇండిగో క్రైసిస్ వచ్చినప్పుడు విమానయాన శాఖ మంత్రి స్పందన తీరు ఏంటి? 10 రోజులు ఈ దేశంలో
ట్రావెల్ వ్యవస్థ ఆగిపోయింది, ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థ ఆగిపోయింది, చుక్కలు చూశారు. అదేమన్నా సడన్గా వచ్చిన క్రైసిస్? విమానయాన శాఖ మంత్రికి బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండదా? అసలు ఒక ఇండిగో అనే ఎయిర్లైన్స్లో ఏం జరుగుతుందో కూడా చెప్పరా? అంటే తన మంత్రిత్వ శాఖ మీద పట్టు లేదు. ఏం చేస్తున్నారు? నీకు విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ ఇచ్చి చూసుకోవయ్యా అంటే ఆ విమానయాన శాఖలో ఏం జరుగుతుందో తెలియని మంత్రి స్టిల్ హీ హాస్ టు బీ ఇన్ పవర్. ఇంకా అతను అక్కడే ఉంచారు. రెండవది, ఈ దేశ హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్ అఫైర్స్ బండి సంజయ్, ఆయన కుమారుడు, సాక్షాత్తు ఆయన కుమారుడు పోస్కో చట్టంలో నిలువున అడ్డంగా దొరికిపోయాడు. ఆ చట్టం ప్రిలిమినరీ ఎంక్వైరీలో కూడా ప్రూవ్ అయ్యి జైలుకు కూడా వెళ్ళాడు. ఒక పోస్కో చట్టంలో ఒక దేశ హోంశాఖలో ఉన్న మంత్రి కుమారుడు దొరికితే 1 వీక్ ఆలస్యంగా ఆ పిల్లోడు లొంగిపోయాడు. ఒక రాజ్యము పర్సనల్గా ఆ కుర్రోడిని కాపాడుతా, మాట్లాడుతున్న మీడియాను తొక్కేస్తా, బాధితురాలిపై భయంకరమైన నెరేటివ్ని బిల్డ్ చేస్తూ ఒక 10 రోజులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నా కూడా ఈ దేశ హోంశాఖ మంత్రి, ఈ దేశ పోలీసు వ్యవస్థ, ఈ దేశ ప్రధాని పాపం కన్నార్పకుండా చూస్తా కూర్చున్నారు. బాధితురాలు విపరీతమైన ట్రామా అనుభవించిన తర్వాత, సభ్య సమాజం మళ్ళీ ఉమ్మిన తర్వాత, సరే బాధ్యతతో నా కొడుకు నేను అప్పచెప్తున్నానని తీసుకెళ్ళి సార్ పోలీసులకు అప్పచెప్పారు. ఆయన స్టేషన్లో ఉన్నాడా, ఆయన జైలుకి వెళ్ళాడా, అదంతా భగవంతుడికి మీకే తెలుసు. ఆన్ పేపర్ అందరూ పోతున్నారు, కానీ రియల్గా పోతున్నారా లేదా దేవుడికే తెలియాలి. మూడో విషయం, ఈ దేశంలో ఎథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ని నువ్వు మాకు ఇంట్రడ్యూస్ చేస్తున్నావు అన్న విషయము మమ్మల్ని అడిగే పని లేదా? ఎవడికో ఫారెన్లో మేము కార్బన్ ఎమిషన్స్ నెట్ జీరో చేస్తాము అని ప్రామిస్ చేస్తారు. దానికి అనుగుణంగా ఇండియాలో పాలసీలు చేస్తారు. ఆ పాలసీల్ని మా మీద రుద్దటానికి, మా మీదకి దొబ్బటానికి దేశభక్తిని, రామభక్తిని తీసుకొస్తారు. E20 ఫ్యూయల్ ఎందుకు అమ్ముతున్నారు మీరు? విపరీతంగా ఎథనాల్ ప్రొడక్షన్లో ఎవడున్నాడు? ఎందుకు ఇండియాలో అవసరమైన దానికన్నా విపరీతంగా ఎథనాల్ ప్రొడ్యూస్ చేసి పెట్టుకున్నారు? ఈ షుగర్ కేన్ ఇండస్ట్రీ ఎవరి చేతుల్లో ఉంది? ఈ షుగర్ కేన్ మాఫియా ఎవరి చేతుల్లో ఉంది? ఈ ఎథనాల్ బండ్లలో వాడితే ఆ బండ్లు ఎథనాల్ ఎలిజిబిలిటీ అయినాయా కాలేదా జనాలకు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరా? పాపం నేను నితిన్ గడ్కరీ గారు, నాకు తెలిసి అతను పెట్రోలియం శాఖ మంత్రి కాదు. పెట్రోలియం శాఖ మంత్రి ఎక్కడో కూర్చొని రాంభజన్ చేసుకుంటున్నారు. ఆయన హనుమాన్ చాలీసా రాంభజన్ చేసుకుంటున్నారు. నితిన్ గడ్కరీ గారు వచ్చి బండ్లలో ఒక 8 to 10% మైలేజ్ తగ్గుతుందంట. మా బండ్లకు వచ్చేదే 20-30 మైలేజ్, దాంట్లో 10% తగ్గిపోద్దంటే 2-3 పోద్ది. దాంతో ఇంజన్ రస్ట్, ఆర్గానికల్ కంటెంట్తో రస్ట్ ఫామ్ అయింది, ఇంజన్ పోద్ది. అంటే మధ్యతరగతి వాడు వాడుకునే ఒక 50,000 70,000 రూపాయల బైకు ఈఎంఐలో కొనుక్కొని దాన్ని తక్కువ మైలేజ్తో దేశం కోసం, పర్యావరణం కోసం, మీరిచ్చిన హామీల కోసం కనీసం మా బతుకులో కొంత పెట్రోల్ పోసుకొని నడుపుకోలేం. 4 ఏళ్ళకి ఆ బండి షెడ్కి వెళ్ళిపోతే అప్పటికి ఇంకా ఈఎంఐ కూడా తీరిండదు. దాన్ని అప్పులకు అమ్ముకొని ఆ వచ్చిన డబ్బును మళ్ళీ తీసుకువెళ్ళి ఈఎంఐలకు కట్టి ఆ ఈఎంఐ లోన్ క్లోజ్ చేసి, ఆహా రామచంద్ర, రాముడా, నీ వల్లనే ఈ దేశం బాగుపడుతుంది, నీ వల్లనే నేను ఆ బైక్ అప్పులో ఇరుక్కోకపోగా హ్యాపీగా దాన్ని అమ్ముకున్నాను. పోనీ దరిద్రం, ఈ దేశం బాగుండాలి, రాముడు బాగుండాలి, మోడీ బాగుండాలి, అమిత్ బాగుండాలి. మేమెప్పుడు బాగుండాలి? ఇవన్నీ పక్కన పెట్టి కంగనా రనౌత్ ఒక సినిమాలో నటి, మన కోసం ఛానల్ చూస్తున్నాను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు. సినిమా ఇండస్ట్రీ గురించి నాకు ఫస్ట్ నుంచి ఐ హ్యావ్ ఎ క్లియర్ ఒపీనియన్. డబ్బు సంపాదన కోసం ఒకడు బిచ్చమెత్తుకుంటాడు, ఇంకోడు పోరంబోకు పనులు చేస్తాడు, ఒకడు ఫ్రాడ్ చేస్తాడు, వీడు సినిమాలు చేస్తాడు. ఇంతే తేడా. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ ఇదే సమస్య. దే డోంట్ ఓపెన్ ద మౌత్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయిధరం తేజని తీసుకోండి, ఆంధ్ర ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఇప్పుడు ఎవడన్నా చొక్కా పట్టుకొని ఆంధ్ర ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ఎలా చెప్తావురా? ఒక నడి రోడ్లో మహిళ బట్టలు ఇప్పారు కదా అని అడిగితే మనము కనీసం సమాధానం కూడా చెప్పట్లేదు. సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. వీళ్ళే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, వీళ్ళే సినిమా వాళ్ళు. మా ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. ఇటువంటి సినిమా రంగంలో బ్లూ ఫిలింకి ఎక్కువ, నార్మల్ ఫిలింకి తక్కువ క్యారెక్టర్లు చేసి వచ్చింది పాపం కంగనా రనౌత్. సడన్గా మోడీ భక్తురాలు అయ్యింది, ఎంపీ సీట్ కొట్టింది, పార్లమెంట్లో కూర్చుంటుంది. తప్పులేదు, ఈ దేశంలో ప్రతి ఒక్కరు పార్లమెంట్లో కూర్చోవచ్చు.
ప్రజలు ఆమోదించారు, పార్లమెంట్లో కూర్చుంది. ఈవిడ ఈ యువత అంతా గట్టర్ జనరేషన్. ఆడపిల్లలు ఎవరితో తిరుగుతుంటారో తెలీదు, మగ విధవలకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. 28 ఏళ్ల వయసులో వాడెవడు CJP పార్టీలో ధర్నా చేస్తున్నాడు. నేను ఆ టైంలో 2 నేషనల్ అవార్డ్స్ కొట్టాను. దేంట్లో కొట్టావు? సంఘసేవలో కొట్టావా? సినిమాలు చేసి నానాకల్ పనులన్నీ చేసి, సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుందో మాకు తెలీదా? హృతిక్ రోషన్తో అఫేర్ అని చెప్పి, దానికి ముందు ఇంకెవరితో అఫేర్ అని చెప్పి, ఇవన్నీ అఫేర్లు. కామన్ మ్యాన్లకు ఉంటాయి ఈ అఫేర్లన్నీ? ఉండవే. కామన్ మ్యాన్ జీవితాల్లో ఇవన్నీ ఉండవే. కామన్ మ్యాన్ ఇంట్లో ప్రేమించిన నాన్న అని ఆడపిల్లపై ఫాదర్ చెప్తే పర్ర కోసి పారేస్తాడు తండ్రి. ఇది కామన్ మ్యాన్ లైఫ్. నువ్వు రోజుకు 6 నెలలకు ఒకరితో అఫేర్ పెట్టుకొని బ్రేకప్ చేసుకున్నా కూడా మీకు చెల్లుతుంది, మీ సినిమా వాళ్లకు, మీ బాలీవుడ్ వాళ్లకు. యువత గురించి అంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మోడీ గారి అమ్మని అంటారా? మోడీ గారి అమ్మని ఎవరు అనలేదే. ఈ దేశ యువత మోడీ గారి అమ్మని అనలేదే. మోడీ గారిని నిలదీసింది. ఎందుకు అమ్మ సెంటిమెంటు, ఎందుకు రాముడి సెంటిమెంటు, ఎందుకు దేశం సెంటిమెంటు? ఇక కేరళలో ఒకడు RSS చెప్తాను, RSSకి సంబంధించిన ఒక వ్యక్తి అండి, మోహన్ దాస్. ఐ థింక్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఐ థింక్ హిజ్ నేమ్ ఇస్ RSS మోహన్ దాస్. అతను ఒక కాలమిస్ట్. అతను చెప్పిన విషయం వింటే మీరు షాక్ అవుతారు. మీరు వినుండరు కాబట్టి నేను చెప్తున్నా. ఈ CJP ధర్నా టైంలో నేను కానీ అధికారంలో ఉండుంటే 4-5 గంటల్లో ఈ ధర్నా ఆపేసేవాడిని. ఎలా షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇచ్చేసేవాడిని, ఒక్కొక్కడిని లేపి పారేసేవాడిని. కొడుకులకు రెస్పెక్ట్ లేదు, బొక్క లేదు. దేశం అంటే ఇట్లాంటి వాళ్ళను తొక్కి పారేయాలి, చంపి పారేయాలి. ఈ స్టేట్మెంట్ నాది కాదండి, సారీ. మీరు నేను అనుకుని పాపం వీడియోని ఇంత భయంకరంగా మాట్లాడుతున్నాను, నా వీడియోలు కట్ చేసి మళ్ళీ పనికి మళ్ళీ వెధవాలు వాడుకునేరు కాదు. ఈ దేశ యువత గురించి RSS మోహన్ అనే కేరళకు చెందిన RSSకి చెందిన మోహన్ దాస్ అనేవాడు మాట్లాడిన మాట, ఐ థింక్ హీఈస్ మోహన్ దాస్, RSS మోహన్ దాస్. చంపేస్తావా? హిట్లర్కి ఈ దేశ అధికారంలో ఉన్న పార్టీకి ఏంటి తేడా అంటే, కనీసం హిట్లరు దేశ ఆర్థిక వ్యవస్థ మీద భారంగా ఉన్న ముసలోళ్ళని లేపేద్దామన్నాడు. కానీ ఇప్పుడు అదే ముసలోళ్ళు కక్ష తీర్చుకోవడానికి ఈ యువకులను లేపేద్దాం, వీళ్ళు మనల్ని ప్రశ్నిస్తున్నారు, లేపి పారేద్దాం. ఏంటి చంపేస్తారా? యువత ధర్నా చేస్తే చంపేస్తారా? ఒక దేశ భవిష్యత్తు కోసం ఒక ధర్నా యువత చేస్తే తీసుకోలేని స్టేజ్కి ముసలి వృద్ధ రాజకీయ ఒక చదరంగమ్మ ఆడుకునే ఈ బ్యాచ్ అంతా వస్తే అప్పుడు యువత ఏం మాట్లాడాలి? చూడండి, మీరే చూడండి. స్ట్రాటజిక్గా ఆ ధర్నా అయిపోయిన తర్వాత యువకులపై, ఆ ధర్నాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరిపై వాళ్ళ స్టేట్స్లో కేసులు పెడతా, వాళ్ళని హెరాస్ చేస్తా, పిలిచి తిడతా. ఈ విశ్వ హిందూ పరిషత్ ఇంత పెద్ద బొట్లు పెట్టుకుని తిరుగుతుంటారు. వాళ్ళైతే స్టూడెంట్స్ని కొడతా, భయపెడతా. ఆ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేస్తుంటే పార్లమెంట్లో ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ అని ఆ ధ్వనులు, విజయధ్వనులు చేస్తూ ఉంటే వీడెవడో మోహన్ దాస్ అనేవాడు చంపేస్తాడంట. వీడు ఫస్ట్ ఆ ఊర్లో ఎమ్మెల్యే కాలేడు, వీడు చంపేస్తాడు. ఈ కంగనా రనౌత్ గట్టర్ జనరేషన్ హేయే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు దేవుడి నోట్లో, రాముడి నోట్లో నుంచి ఊడిపడ్డావా? అలా ఊడిపడి డ్యాన్సులు వేసుకుంటూ సినిమాలో సీత పాత్రలు, గొప్ప గొప్ప లక్ష్మీదేవి పాత్రలని వేసుకుంటూ నువ్వు సమాజంలో తిరగలాడేవా? మన బతుకుల్లో మనం చేసేవన్నీ పెంట. చూడండి, బతకడానికి ఏ పెంటన్నా చేయొచ్చు మనుషులు, కానీ పెంటలో కూడా నిజాయితీ ఉండాలి. వ్యభిచారం చేసుకునే కొంతమంది ఉంటారు, మగాళ్ళు అందరూ ఉంటారు. వ్యభిచారాన్ని నేను మహిళలకు రిస్ట్రిక్ట్ చేయను. వ్యభిచారం చేసుకునే వాళ్ళలో కూడా డబ్బు అవసరమయ్యి జీవితంలో ఇంకా నా బతుకు ఇలా అయిపోయింది అని బాధపడుతూ వ్యభిచారం చేస్తున్న వాళ్ళను దేవుడు కూడా క్షమిస్తాడేమో. కానీ సుఖాల కోసము, లగ్జరీస్ కోసము పిచ్చెక్కి, మదం ఎక్కి వ్యభిచారం చేసేవాళ్ళను ఇంకా వాళ్ళ గురించి ఏం మాట్లాడకూడదు మనం. కాబట్టి ప్రతి స్థాయిలో తప్పు చేస్తున్నా ఆ తప్పుకు ఒక నిజాయితీగా ఒక సొల్యూషన్ ఉండాలి. అటువంటి వాళ్ళకే చచ్చిన తర్వాత అయినా బతుకున్న తర్వాత ఒక సమాధానం చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి రాజకీయ నాయకులారా దయచేసి వినండి. మీరు రాజకీయాలలో లాంగ్ టర్మ్ ఉండాలి, మీరు కూడా భారతదేశంలో భాగం మీరు చెప్పాలనుకుంటే జస్ట్ హ్యావ్ సమ్ కాన్షియస్నెస్. మీ మీద ఎవడన్నా అలిగేషన్ ఇస్తే ఫస్ట్ విని సావండి. విని తప్పుంటే తెలుసుకొని దాన్ని రిజాల్వ్ చేయండి. రిజాల్వ్ చేస్తే మిమ్మల్ని ఎవరు టచ్ కూడా చేయలేదు. రిజాల్వ్ చేయలేకపోవడానికి కారణం కరప్షన్, మనోడు, బంధుప్రీతి, డబ్బు, 100 కోట్ల ఇన్వాల్వ్మెంట్ ఉందంటే దిగిపోండి. మీరు చంపడం సొల్యూషన్ తీసుకుంటే ప్రజలు ధర్నా చేసి మిమ్మల్ని గద్దె దించడాన్ని సొల్యూషన్గా తీసుకుంటారు. జస్ట్ కీప్ దిస్ కాన్షియస్.
ఇది మైండ్లో పెట్టుకోండి. ఇది మైండ్లో పెట్టుకోకుండా డ్రామాలు దొబ్బితే జనాలు సహించే కాలాలు కావు ఇవి.